నమస్కారం కేసరి వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ 2203 కోట్లతో కుప్పంలో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు పుంగమ్మ చెరువులోకి దూసుకు వెళ్లిన షేర్ ఆటో గృహ సంపర్క్ అభియాన్ కరపత్రాలను ఆవిష్కరించిన ఆర్ఎస్ఎస్ వారు 9న పలమనేరుకు రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వార్తలను వివరాలు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఒకేసారి 7 పరిశ్రమలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పలు సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ఆన్లైన్లో మాట్లాడారు. నిర్దేశించిన సమయానికి పరిశ్రమలు ప్రారంభించాలని సూచించారు. 2203 కోట్ల పెట్టుబడితో కుప్పంలో 7 పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకు రాగా వాటికి ప్రభుత్వం అనుమతులిచ్చిందన్నారు. వర్చువల్ విధానంలో శంకుస్థాపన సందర్భంగా కుప్పం ప్రాంత నిరుద్యోగ యువతతో మాట్లాడారు. అనంతరం కుప్పంలో పరిశ్రమలు స్థాపించనున్న ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు. కుప్పంలో ల్యాప్టాప్, మొబైల్, ఎక్స్రేస్, ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలు, డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్, వంట నూనెల పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సంఘాలు కూడా మెజారిటీ ఆన్లైన్లో ఉన్నారు. ఈరోజు కుప్పం చరిత్రలో ఒక హిస్టారికల్ డే. ఎందుకు నేను హిస్టారికల్ డే అంటున్నానంటే, ఒకేసారి ఒక మారుమూల ప్రాంతం 7 పరిశ్రమలకి శంకుస్థాపన చేసుకుంటున్నాం. దగ్గర 2203 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ అందరి సమక్షంలో ఫౌండేషన్ వేసుకోవడం, ఇది ఒక హిస్టారికల్ డే. దీనివల్ల ఈ ప్రాంతంలో పరోక్షంగా ప్రత్యక్షంగా 22,330 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది నాకే కాకుండా ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఈ సంస్థల ఏర్పాటుకు 240 ఎకరాల భూమి కావాలంటే ఇమ్మీడియట్గా ఇచ్చాం. ఆల్ క్లియరెన్స్ ఇచ్చాం. ఒక నూతన చరిత్రకు నాంది పలికాం. ఇంకొక పక్క ఒక్క సంవత్సరంలోనే ఇప్పుడే ఆల్ సిఇఓస్ చాలా క్లియర్గా ఒక కమిట్మెంట్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్ చూస్తే 1 yearలో కొంతమంది కంప్లీట్ చేస్తున్నారు. అటు ఇటు 1 year 3 months 4 monthsలో కంప్లీట్ చేస్తున్నారు. కొన్ని అయితే ఇప్పటికే 80% వర్క్ కూడా పూర్తయి ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. నేను ఈసారి చాలా స్పష్టంగా, మీరందరూ ఇండస్ట్రియలిస్ట్, ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ హియర్. ఆంధ్రప్రదేశ్ విల్ బి ది ఫ్యూచర్ డెస్టినేషన్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. Earlier I used to promote ease of doing business. Now we are promoting speed of doing business. Once you decide to set up industry, automatically it is our industry. State government will extend all the cooperation for your success. This is my commitment. Even yesterday, one day, SIPB, we are able to clear 1,10,000 crores investment. That is how we are attracting in a big way investment. Andhra Pradesh will become in future, high-tech industry. You have seen me, my earlier commitment towards technology. I started Hyderabad with high-tech city and IT promotion. Today,
Hyderabad is the best, most preferred destination for industries and also most livable city. Today we are starting Google data center and artificial intelligence. After America, nearly $15 billion they are spending in Visakhapatnam. Visakhapatnam is going to become next level technology generation, everything for that matter. We have started now Space City, Drone City, Aerospace City and Electronic City and also Quantum Valley. In a big way we are promoting quantum computer. I want to introduce first computer we are going to do it by January 1st by IBM and also TCS. Now we are going within 2 years time. Quantum computers are going to produce from Amaravati or from Andhra Pradesh. Sir, ఇంకా కాకుండా సార్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ ప్రద్యుమ్న సార్ కంటిన్యూస్గా గైడ్ చేస్తున్నారు సార్. ప్రతి వారం ప్రతి 15 రోజులు రివ్యూ తీసుకొని ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి సార్, స్టేట్ లెవెల్లో ఏమేమి సమస్య ఉన్నాయి వాళ్ళు రిజాల్వ్ చేస్తున్నారు సార్. సో ఇన్ దిస్ రిగార్డ్ ఐఎమ్ థ్యాంకింగ్ ప్రద్యుమ్న సార్. సో ఇంకా కాకుండా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్సీ గారు, మునిరత్నం గారు, సురేష్ గారు వాళ్ళు కూడా లోకల్ ఏమేమి ఇష్యూస్ ఉంటే సార్ ఫార్మర్స్తో డిస్కస్ చేయడం, ఏమైనా ఇష్యూస్ ఉంటే ల్యాండ్ కంపన్సేషన్ అమౌంట్ ఉంటే వెంటనే వెళ్ళడం సార్ అక్కడ రిజాల్వ్ చేయడం, వాళ్ళు కూడా సార్ నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను సార్. ప్రతి రోజు చూస్తే 8,000 నుంచి 10,000 మంది సార్ కుప్పం నుంచి ఇద్దరు బెంగళూరు ఆర్ కృష్ణగిరి ఆర్ వేరే ప్రాంతానికి వెళ్తుంటారు సార్. మార్నింగ్ నుంచి ట్రైన్ ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా, బస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వెళ్తుంటారు సార్. సో ఖచ్చితంగా సార్ ఈ ట్రెండ్ రివర్స్ చేయాలి, బేసిక్లీ ఆలోచనతో మనం అందరూ పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు 8 ఇండస్ట్రీస్ శంకుస్థాపన చేయడం జరిగింది సార్. ఇప్పుడు వచ్చే ఒక 2 నుంచి ఒక 3 నెలల్లో ఇంకా 8 ఇండస్ట్రీస్ కోసం మనం పనిచేస్తున్నాము. వాళ్ళ కోసం కూడా సార్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ 8 ఇండస్ట్రీస్ స్టార్ట్ అయితే సార్ ఇంకొక 2 సంవత్సరాల నుంచి ఒక 3 సంవత్సరాల వరకు సార్ మనం ఖచ్చితంగా 15,000 పైన జాబ్ క్రియేట్ చేయగలిగితే సార్ ఈ ట్రెండ్ చేంజ్ అవుతుంది సార్. సో వీ విల్ థింక్ ఫ్రమ్ దట్ మోటివ్ సార్, దట్ తమిళనాడు నుంచి మనిషి సార్ కుప్పంకి రావాలి, కర్ణాటక నుంచి మనిషి కుప్పంకి రావాలి సార్. ఈ ఆలోచనతో మనం పనిచేస్తాము. అండ్ యూ ఆర్ గైడింగ్ అస్ కంటిన్యూస్లీ సార్. విత్ యువర్ సపోర్ట్ వీ విల్ డూ బెటర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆర్ఎస్ఎస్ నాయకులు తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శనివారం పొంగనూరు పట్టణం కొత్తఇళ్లలోని షిరిడి సాయి ధ్యాన కళా మండపంలో సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీ వరకు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి దేశభక్తి, ధర్మనిష్టపై వివరించడంతో పాటు కరపత్రాలను అందివ్వడం జరుగుతుందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925లో పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలరాం ఎడగేవార్ అనే మహనీయుడిచే స్థాపింపబడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏకైక లక్ష్యం ఈ దేశాన్ని పూర్వ వైభవ స్థితికి తీసుకువెళ్ళడం. పూర్వ వైభవ స్థితి అంటే యావత్ ప్రపంచానికి జగద్గురువుగా వెలిసిల్లినటువంటి ఈ దేశాన్ని మళ్ళా ఆ స్థితిలో నిలపడం. ఆ దశలో 100 సంవత్సరాలుగా లక్షలాది మంది స్వయం సేవకులు నిస్వార్థత, క్రమశిక్షణతో పనిచేస్తూ ఉన్నారు. అందులో ఎంతో సఫలీకృతం కూడా అయ్యారు. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అధిక సంఖ్యాకులైనటువంటి జనాభా నిర్భయంగా జీవించగలుగుతున్నారు అంటే దానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వేసినటువంటి ఒక పునాది. ఆ దశలోనే ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పలు కార్యక్రమాలను ఈ మాసమంతా
చేపట్టడానికి సన్నాహాలు చేసుకున్నారు. అందులో మొదటిది విజయదశమి ఉత్సవము పూర్తి చేసుకున్నాము. రెండవది గృహ సంపర్క్ అభియాన్. మనము ఎలా రామ మందిరం నిర్మాణం జరిగినప్పుడు ప్రతి హైందవ కుటుంబానికి ప్రతి కుటుంబము కూడా ఆ పవిత్రమైనటువంటి అక్షంతలను ఎలా చేరవేశామో, రామ మందిరం నిర్మాణం కొరకు ప్రతి ఇంటికి తిరిగి నిధి సేకరణ అభియాన్ని ఎలా చేపట్టామో అలాగే ఈ గృహ సంపర్క్ అభియాన్ని కూడా రోజు సుమారు 200 ఇళ్ల నుండి 300 ఇంటిని టీములుగా ఏర్పాటు చేసుకుని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 30,000 హైందవ కుటుంబాలను కూడా కలిసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరుగుతుంది. ఈ రోజు నుండి 28వ తేదీ వరకు ప్రతి హైందవ కుటుంబాన్ని కలిసి వాళ్ళకి కరపత్రాన్ని వాళ్ళ ఇంటికాడ ఈ భారత మాత స్టిక్కర్ని అతికించి మన ధర్మం గురించి మన దేశం గురించి వాళ్ళకి కొన్ని వివరించి ఈ దేశానికి మళ్ళా ప్రతి ఒక్కరు కూడా కొన్ని కార్యక్రమాలతోటి సమరసత, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ ప్రబోధన్, స్వదేశీ అభియాన్, అలాగే పౌర విధులు ఇలాంటి కొన్ని కార్యక్రమాలతోటి ఈ దేశాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చేదానికి పనిచేసేటువంటి బాధ్యతని దేశంలో ఉన్నటువంటి సమస్త జనంలో పంచుకునేటువంటి కార్యక్రమం ఈరోజు నుండి మొదలవుతా ఉంది. ఈరోజు పొంగనూరు మండలం చదర్ల గ్రామ సమీపాన పేకాట ఆడుతున్న ముగ్గురిని పట్టుకుని వారి నుంచి 18,340 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. శనివారం అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు తెలిపారు. ముగ్గురితో పాటు నగదు మరియు 52 పేక ముక్కల్ని స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పేకాట, కోడి పందాలు, లాటరీలు నిర్వహించే వారిపై తమకు సమాచారం అందిస్తే తక్షణమే దాడులు చేసి పట్టుకుంటామని ఎస్ఐ తెలిపారు. తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్రచందనం గోడౌన్లను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. 8 గోడౌన్లలోని ఎర్రచందనం లాట్లు ఏబిసి నాన్ గ్రేడ్ల వారీగా దొంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఎర్రచందనం దొంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయేంత వరకు ఒక్క దొంగ కూడా మిస్ అవ్వకూడదని ఆయన ఆదేశించారు. లోకల్ వాడతారు సార్, బొమ్మలు తయారు చేయడం. ఎవరికి ఇస్తారు? సప్లై చేస్తారు ఇండివిజువల్స్ గా లేదా గ్రూప్స్ గా? అంటే ఇవన్నీ కూడా కేరళ ఆయుర్వేదిక్ కంపెనీ మొన్న బీడ్స్ తయారు చేయాలి. ఇలాంటి బీడ్స్ తయారు చేస్తారు సార్. ఇది కర్ణాటకలో ఉంది సార్. ఇది బీడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎవరు కొనుక్కుంటారు ఇవన్నీ? బీడ్ అది అక్కడ నుంచి ఆ బీడ్స్ ఏమో తయారు చేసి ఫారిన్ కి వాటి కూడా వ్యక్తులు కొనుక్కుంటారా? ఇండివిజువల్స్ కొనుక్కోవచ్చు. అకౌంట్ ఇండివిజువల్స్ కొనుక్కోవాలంటే టెండర్ లో పార్టిసిపేట్ చేసి తీసుకుంటారు. ఇవి బీడ్స్ సార్. దీన్ని పూసలు అంటే దండలాగా చేస్తారు సార్. ఇంకొక బిగ్గర్ సైజ్ సార్. ఇది మొన్న సేల్ పెట్టాం సార్. కరంగల్ మళ్ళీ దీంతో ఇది మొన్న సేల్ పెట్టాం సార్. రీసెంట్ గా లాస్ట్ మంత్ సేల్ చేసాము. 6,71 lakhs రెవెన్యూ వచ్చింది సార్. ఇంకా 35 lots అమ్మాం సార్. ఓన్లీ బటన్స్, తర్వాత ఈ చిప్స్ అండ్ రూట్స్ అమ్మాం సార్. ఈ 3 అమ్మాం సార్. ఇప్పుడు 143,000 కేజీస్ సార్. 143 tons అమ్మాం సార్. ఇది మామూలుగా మనం సార్ బ్లడ్ సెంటర్స్ కాదని చేయడానికి ఆల్కహాల్ వేస్తే ఇలా ఎర్రగా నీళ్ళు కొన్ని వాటర్ ఎర్రగా అయిపోతుంది సార్. ఉప్పు వేసిస్తే కూడా నీళ్ళు వేస్తే రెడ్ సెంటర్స్ అని అర్థం సార్. అదర్వైజ్ ఆల్కహాల్లో వేస్తేనే కరుగుతుంది సార్, లేకపోతే కరగదు. అందుకని ఇది మంచి డై కింద వాడేవాళ్ళు సార్. లిక్కర్లో డై కలర్ వాడారు. ఏ గ్రేడ్ సార్? ఈచ్ డిపో నంబరు అండ్ వాళ్ళు గ్రేడ్స్ రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా, అది ఎలా చేస్తారంటే వీళ్ళు కలిపేస్తున్నారు. చూసేటప్పుడు మేజర్ కంప్లైంట్ ఏంటంటే సెలెక్ట్ చేసుకున్న బి గ్రేడ్ ఉంటుంది, వచ్చేటప్పుడు అన్ని క్లబ్ చేసేస్తారు అంటున్నారు. ఏంటది? ఇలాగ ప్రతి లాజిక్ కూడా ఒక నెంబర్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ నెంబర్ త్రూ అవుట్ ఈ నెంబర్ అంటే అలాగే మీరు ఏదన్నా ఒక బార్ కోడ్
బార్కోడ్ అంటే అలాగే ఇప్పుడు చీట్ చేయలేని పరిస్థితులు ఏదైనా వచ్చాయి అంటే అది మీరు బాగా ఉండొచ్చు. ఈ ఫైనల్ ప్రతి లాగా మీరు చూడరు కదా, ప్రాబ్లం ఏదో ఇంకొకటి పట్టించుకున్నది అది పెట్టండి. మీరు ఇది ఇక్కడ చిత్తూరులో మన ఈ ప్లాంటేషన్ ఉన్నారు. ఆ రోజు మనం నేను శ్రీం గారు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఒక జరిగింది గుర్తున్న ఎగ్జిబిషన్ ఒకటి, వ్యవసాయ ఉత్పత్తులన్నీ జరిగినాయి. దాంట్లో వాళ్ళు ట్యాగ్ జియో ట్యాగ్ పెట్టి సార్ చెప్పినట్టుగా సోర్స్ ఎక్కడి నుంచి వస్తే మీరు అదే దీన్ని ట్రై చేయండి. లేదంటే బేసిక్ గా ట్రస్ట్ క్వశ్చన్ లేదు, మేజర్ వైవర్ లేదు, ట్రస్ట్ క్వశ్చన్ లేదు. మీరు హౌ డూ డెవలప్ ట్రస్ట్ క్వశ్చన్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. వీటికి మన సైన్ తప్పలేదు, బట్ వెళ్ళే ప్రాసెస్ లో మీరు ఒక్క లాగ్ తప్పులో సరిపోతుంది కదా. ఏం చేయాలి దానికి? కేసు పట్టుకున్న వెంటనే ఒక కోడ్ ఇచ్చేసి కేసు పట్టుకున్న వెంటనే ఇది వర్షం పడతా అది అదేంటంటే స్ప్రింక్లర్స్ సుత్తుందా? తీసుకురండి. సెకండ్ క్వాలిటీ ఇది కదా హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్ క్వాలిటీ టెస్టింగ్ అప్పుడు సార్ ఆ హోల్ మెజర్ చేస్తారు. ఇవన్నీ సేల్ అయిపోయాయి ఓన్లీ సోల్ అవుతా. గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రావాలి. పౌడర్ వచ్చిందని కూడా షో చేస్తారు. ఇది ఇంకా సేల్ పెట్టారు. ఇది ఆయుర్వేదిక్ లో వాడతారు, మొగాలు వాడతారు ఎక్కువ ఫేస్ కి. ఫార్మల్ దేని వాడతారు? ఇది ఎక్కడి నుంచి రైల్వే వాళ్ళ నుంచా? మనం ఇప్పుడు ఏపీఐసీకి ఇచ్చాం సార్ కాంట్రాక్ట్, వాళ్ళు ప్రిపేర్ చేస్తాం. ఎంత ఉంటుంది వెయిట్ ఒకటి? ఎందుకంటే ఇంకా బిల్లెట్స్ కింద ఉంది సార్. ఇది నా బై ప్రోడక్ట్స్. ఇది ఎన్ గ్రేడ్ ఎక్కువగా ఇది ఉంది. అది సీనా సార్? సి సి కదా, ఎన్ గ్రేడ్. ఎన్ గ్రేడ్ సి తర్వాత ఇదేంటంటే వీళ్ళకైతే క్రాప్ ఈ బొమ్మలు తయారు చేసుకున్న వాళ్ళకు అది మొన్న దాంట్లో పైన షీట్ రీప్లేస్ చేశారు సార్. అది మార్కింగ్ ఇచ్చారు. ఈ పైన షీట్స్ అన్ని రీప్లేస్ చేశారు సార్. మనుషులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైంది చతుర్థి. కార్తీక మాసంలో వచ్చిన ఈ చతుర్థికి మరింత ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. సంకటహర చతుర్థి పర్వదినం సందర్భంగా శనివారం పొంగనూరులోని
గణనాథుని ఆలయాలు భక్తులతో కేకిరిశాయి. ఇందులో భాగంగానే స్థానిక సంతగేటు వద్ద ఉన్న శ్రీ కుబేర గణపతి ఆలయంలో స్వామివారికి అర్చకులు గంధం విభూదులతో పాటు పంచామృతాలతో అభిషేకించి వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు కుబేర గణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. आसनमासं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्ते योः अर्घ्यं समर्पयामि मुखां भुजे आचमनं समर्पयामि ओम श्री गौरीपुत्राय महां गणेश्वराय महां स्कंदगिरिजाय महां अव्यनाय महा पोतनाय महा जक्षाय महां वेंकटेय महा वेणमात्राय महा सदाशिव महा रुद्राय महां अग्निगर्भस्थाय महां इंद्रस्यपदाय महा वालिपदाय महां अखिलाशं संसिद्धाय महां बीजपदाय महां अव्यक्ताय महां सहस्राक्षाय महां सहस्रबाधवे महां अपर्गवे महांताय महां तारकाय महां मूषकवाहनाय महां रिष्टाय महां तिष्ठाय महां प्रसन्नात्मने नमः इत्यस्य महागणाधीश्वराय नमः महां वेदोत्र मंत्र पुष्पाणि समर्पयामि मरहव तुरी विनसंभूतं ननागुण संगतं पुष्पं समर्पयामि. ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కంటి జబ్బులు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ జిల్లా చైర్మన్ డాక్టర్ పి శివ విజ్ఞప్తి చేశారు. శనివారం పొంగనూరు పట్టణంలోని సరళ హోమియో హాస్పిటల్లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ఆదివారం స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మదనపల్లి లయన్స్ క్లబ్ కంటి హాస్పిటల్ నుంచి డాక్టర్లు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లకు ఎంపిక చేస్తారని తెలిపారు. రవాణా మరియు భోజన సౌకర్యంతో పాటు నిర్వహించే ఆపరేషన్లు ఉచితమేనన్నారు. శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డ్ మరియు కుటుంబ సభ్యుల సెల్ ఫోన్ నెంబర్ తీసుకుని రావాలన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కేసీటీవీ ద్వారా విజ్ఞప్తి చేశారు. డ్రైవర్ అజాగ్రత్త వల్ల చెరువులోకి ఆటో దూసుకు వెళ్లిన సంఘటన పొంగనూరు పట్టణం పొంగమ్మ చెరువు కట్ట వద్ద శనివారం చోటు చేసుకుంది. డ్రైవర్ ఆటోను చెరువు పక్కన ఆపి టిఫిన్కు వెళ్ళాడు. చెరువు వద్ద కాస్త డౌన్ ఉండటంతో ఆటో చెరువులోకి దూసుకు వెళ్ళింది. ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు తాళ సహాయంతో ఆటోను బయటకు తీశారు. భక్త కనకదాసు కర్ణాటకలోని గొప్ప భక్తుడు, ఆధునిక కవి, తత్వవేత్త, సంగీతకారుడని ఆయన జీవితం మనందరికీ ఆదర్శనీయమని జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న పీజీఆర్ఎస్ మీటింగ్ హాల్ నందు ఉదయం 10 గంటలకు జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి వాసంతి, టీడీపీ లీడర్ షణ్ముగం, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కనకదాస్ జయంతి సందర్భంగా చిత్తూరు కలెక్టరేట్ నందు
ఆయన జరుపుకోవడం, ఆయన జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అధికారుల మధ్య. ముఖ్యంగా 1909 సంవత్సరంలో బీరేగౌడ్ దంపతులకు జన్మించినటువంటి కనకదాస్ గారు అనేక రచనలతో కవిత్వంతో కన్నడ భాషలో రాయడం, కన్నడ భాషలో పాడడం ఇవన్నీ చేసినటువంటి మహా వ్యక్తి కనకదాస్ గారు. ఆయన రచించినటువంటి రచనల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మౌలిక వసతులపైన, సాంఘిక భద్రతపైన, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిపైన అనేక గేయాలు రచించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మార్గంలోనే అన్ని ప్రభుత్వాలు కూడా ఆయన రచించినటువంటి కవితల్ని ప్రచారం చేసి ఆయన మార్గాన్ని అనుసరించే విధంగా మనమందరం కూడా ముందుకు సాగాలి. ఈ జయంతి ఘనంగా జరుపుకోవాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటూ మరొకసారి కనకదాస్ జయంతి సందర్భంగా కురుబ కులస్తులందరికీ కూడా ఆయన మార్గంలో నడవాలని, ఆయన చెప్పినటువంటి మంచి మార్గాన్ని మనమందరము కూడా పయనిస్తే అభివృద్ధి పదంలో సాగుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లా పలంనేరులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నవంబర్ 9వ తేదీన పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉప ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి ఉదయం 10:35 పలంనేరు మండలం పెంగరగుంటకు చేరుకుంటారని, అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 10:50 పలంనేరు సమీపంలోని ముసలిమడుగు ఏనుగుల శిబిరానికి చేరుకొని మానవ వన్యప్రాణి ఘర్షణ నిర్వహణ, కుంకి ఏనుగుల శిక్షణ శిబిరాన్ని సందర్శించి మొక్కల్ని నాటుతారన్నారు. కార్యక్రమం అనంతరం కుంకి ఏనుగుల శిబిరం గజరామం నగరవనాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమం పూర్తి చేసుకుని మధ్యాహ్నం 12:45 ముసలిమడుగు నుంచి పెంగరగుంట హెలిప్యాడ్కు చేరుకుని తిరుపతి విమానాశ్రయానికి బయలుదేరి వెళ్తారన్నారు. అందరికీ నమస్కారం. టుమారో on 9th November we have a honorable deputy CM program at the Muslimadugu. Here sir is going to inaugurate the Muslimadugu elephant camp and also the Gajaramam Nagarvanam, and also sir is opening the foundation stone for the solar hanging fence. So this is a purely an official program, and also only those whoever having the pass, them only allowed to participate in this program. So I request all of the people to not to try to come to the program, because it is only the official interaction, only the minimal number of people we are expecting. If many outsider comes in here, we don't have that much of supporting infrastructure or supporting facilities to cater all of them. So I request all of you to stay in their home, and it will be telecasted in live, so you can witness Honorable Deputy CM's program in your home itself. And also this is completely a forest area. If anybody trying to trespass or without permission is trying to enter, it is punishable under the Andhra Pradesh Forest Act. So I request all of you to coordinate with the officials. Hereafter DSP, media persons also, we are going to issue a limited number of pass who are registered with the district collectorate. So we request that concerned media only to participate and to cooperate with us for the successful conducting of this program. Thank you. పొంగనూరు నక్కబండలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో నవగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభమైంది. ఆలయాన్నంతా వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. గణపతి పూజ, గంగ పూజ, అంకురార్పణ వేద పండితులు నిర్వహించారు. ఆదివారం నిత్య పూజ, నిత్యహోమం, అష్టబంధన సమర్పణ జరగనుంది. సోమవారం కళాహోమం, ప్రాణ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, అభిషేకం, అలంకరణ, మహామంగళ హారతి, అన్న ప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భక్తులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఓకే
అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతికి ఎప్పుడు నేను వచ్చేది అనేది చాలా విశేషం. ఇక్కడికి వచ్చేది రావడమే విశేషం. బట్ ఈసారి ఒక 3-4 years నుంచి రాలేకపోయాను. సో ఈ ఇయర్ మళ్ళా భాగ్యం కలిగింది. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే నా ఫుల్ ఫ్యామిలీతో వచ్చాను ఈసారి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో యాజ్ ఆల్వేస్ ఇక్కడ వస్తే ఒక మంచి వైబ్ ఎప్పుడు ఉంటుంది. అండ్ ఈ ఇయర్ వేరే సీతాపయణం అనే ఒక సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాను. నేను డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసేది. సో అది ఇంకొక ముఖ్య కారణం రావడానికి. సో అందరి భక్తులందరికీ, ఆంధ్ర ప్రజలందరికీ, తెలంగాణ అందరికీ ఆ దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. In Tirumala, making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪ కార్తీక మాసం అంటేనే వెంకటేశ్వర స్వామి శివుడిని ఆరాధిస్తాం. సో స్టార్టింగ్ డే 22nd ఇక్కడికే వచ్చి స్వామి ఆశీర్వాదంతో మరి కార్తీక మాసం స్టార్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఈరోజు స్వామిని శనివారం రోజు కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. స్వామి వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2203 కోట్లతో కుప్పంలో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. పుంగమ్మ చెరువులోకి దూసుకు వెళ్లిన షేర్ ఆటో. గృహ సంపర్క్ అభియాన్ కరపత్రాలను ఆవిష్కరించిన ఆర్ఎస్ఎస్ వారు. రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.